ప్లూటార్క్ క్రీస్తుపూర్వం 48 నుంచి క్రీస్తుపూర్వం 120 వరకు శత్రువుల నుంచి లాభం పొందడం ఎలా అని ఒక పాయింట్ చెప్పాడు. హియోరో అనే రాజు ఒకసారి తన శత్రువుతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అతను నీ నోరు దుర్వాసన వస్తుందని చెప్పి కావాలని కించపరిచాడు. ఎందుకంటే కోపంతో అతను ఎంతో మండిపోయి ఇంటికి వచ్చి అలా ఆవిడ నేర్చాడు, నాకు ఎందుకు ఎన్నాళ్ళు నువ్వు చెప్పలేదని. ఆమె చాలా అమాయకురాలు, పతివ్రత, సౌమ్యురాలు. ఆమె అన్నది అందరి మగవాళ్ళకి అలాగే ఉంటుంది అనుకున్నాను స్వామి, అందుకే నేను చెప్పలేనండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకున్న చెడు అలవాట్లని, మన ఇంద్రియాలు గ్రహించలేని కొన్ని అలవాట్లని స్పష్టంగా ప్రపంచానికి కనిపిస్తాయి, కానీ అది మన బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, భార్య నుంచి తెలుసుకోలేం. కేవలం శత్రువుల నుంచి మాత్రమే తెలుసుకుంటాం మన లోటుపాట్లని. అందుకే శత్రువులు ఉండటం చాలా మంచిదని చెప్తారు అతను. ఇంకోటి అతను చెప్తాడు, మానవులు లాభం కన్నా నష్టానికి ఎక్కువ